Okay, welcome back to our channel. Today I would like to explain 4-mark question, that is the 22nd question. So in this second question, we will observe the chapter statistics. ఈ 22nd క్వశ్చన్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇందులో కూడా చాలా సింపుల్ 4 మార్క్స్ క్వశ్చన్స్. చాలా మనం స్కోరింగ్ బాగా చేసుకోవడానికి ఇక్కడ మనకి చాలా స్కోప్ ఎక్కువ, చాలా ఈజీ కూడా, కష్టపడకుండా. అంటే ఇక్కడ ఏంటంటే స్టాటిస్టిక్స్ సంబంధించి 22nd క్వశ్చన్లో మ్యాక్సిమం ఫార్ములాస్ మాత్రమే అడుగుతాడు. 98% కంప్లీట్లీ ఫార్ములాస్ ఓన్లీ. మీన్ ఫార్ములా ఇచ్చి ఫార్ములాలో ఉండే ప్రతి టర్మ్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో జస్ట్ ఒక ఫార్ములా రాసి దాంట్లో ఉండే ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమండం ద్వారా 4 మార్క్స్ని మనం అడుగుతాను అనమాట. ఓకే, సో రైట్ ది ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టర్మ్స్. అథమెటిక్ మీన్ ఇన్ జనరల్ ఫార్ములా. యాక్చువల్గా మీకు ఈ ఫార్ములా నేర్చుకోవాలి. మీన్ అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్ అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది ఎగ్జామ్లో డీప్గా మనం అడగరు. బట్ మీకు తెలుసుకోవడం కోసం, మినిమం నాలెడ్జ్ కోసం ఈ ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అథమెటిక్ మీన్ సిగ్మా ఎక్స్ అంటే దీన్ని సిగ్మా అంటారు. ఈలా ఉంది కదా సింబల్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, అన్ని అబ్జర్వేషన్స్ని యాడ్ చేయడం కోసం ఈ సింబల్ ఉపయోగిస్తారు. అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్. ఈ ఫార్ములాలో సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ నుండి ప్రతి టర్మ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇది. అండ్ తర్వాత దీంట్లో క్లియర్గా మనం అడగగలిగేది 4 మార్క్స్ అడగగలిగే ఫార్ములా ఇది, మీన్ ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సిగ్మా ఎఫ్యు బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటారు. బట్ ఇలా ఉంటుంది ఫార్ములా. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ బార్ అంటే మనకు తెలుసు మీన్, అండ్ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. మనం మీన్ తీసుకునేటప్పుడు ఏదో ఒక మీన్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, దాన్ని ఎజ్యూమ్డ్ మీన్ అంటాం. మనం సమ్ చేసేటప్పుడు వస్తుంది. అండ్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అండ్ యుఐ అంటే ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ మార్క్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ విడ్త్ లేదా క్లాస్ లెంత్ అని కూడా అనొచ్చు. సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇంత సిగ్మా అంటే సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ అనుకున్నాం కదా. సిగ్మా అనే సింబల్ అంటే టోటల్, సమ్ అని అర్థం. సో ఈ విధంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఫార్ములా ఒకసారి మీరు ఎలాగ రాయొచ్చు, మన టెక్స్ట్ బుక్లో ఉండే విధంగా కూడా రాయొచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, అండ్ మీడియన్ డెఫినేషన్ అంటే మీడియన్ ఈజ్ ద వాల్యూ విచ్ డివైడ్స్ ద డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ వెన్ ద డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో యాక్చువల్గా మీడియన్కి ఈ డెఫినేషను మీకు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్లో ఎలా ఏం రాయవలసిన అవసరం లేదు. మీకు జస్ట్ మీడియన్ ఫార్ములా మీరు ఇది మాత్రం చదవాల్సి ఉంటుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, ఇక్కడ ఇందులో ఉండే ప్రతి టర్మ్ని విడివిడిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి, ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అందులో ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎన్ ఉంది కదా ఫార్ములాలో ఎన్. అలా సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ మీడియన్ క్లాస్. అంటే మనం యాక్చువల్గా టేబుల్లో ఆ సమ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా 8 మార్క్స్ సమ్స్లో ఎవ్రీథింగ్ అక్కడ ఎల్ ఎక్కడ ఉంటుంది, ఎన్ ఎక్కడ ఉంటుంది, సిఎఫ్ ఎలా ఉంటుంది, ఈ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు 8 మార్క్స్ సమ్స్లో ఇంకా క్లియర్గా ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి రెగ్యులర్గా మనకి యాక్చువల్గా ఫార్ములా ఎక్స్ప్లెనేషనే కాబట్టి ప్రతి టర్మ్ ఇలా చెప్తున్నాను అంతే. సో ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, హెచ్ మీన్స్ క్లాస్ విడ్త్, క్లాస్ లెంత్ అనొచ్చు. సో ఈ విధంగా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే, మనకి సాధారణంగా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీడియన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీడియన్ మోడ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీన్ లెక్క ఎక్కువగా 8 మార్క్స్ సమ్స్కి ఇస్తాడు. సో అందుకని ఇక్కడ మీన్ యొక్క ఫార్ములా ఇక్కడ అడిగే అవకాశాలు తక్కువ. 90% మీడియన్ కానీ మోడ్ కానీ ఇస్తాడు. మనకు 20% మాత్రమే అవకాశం ఉంటుంది. మీన్ యొక్క ఫార్ములా 4 మార్క్స్కి ఇచ్చే అవకాశం లేదు, చాలా తక్కువ. మీన్ 8 మార్క్స్కి వస్తుంది. ఓకే, మీడియన్ మోడ్ 4 మార్క్స్ వస్తాయి. సో మీరు ఫార్ములాలో ప్రతి టర్మ్ ప్రిపేర్ అవడం అనేది 4 మార్క్స్ కోసం ఈ 2 ఫార్ములాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకే, మీడియన్ అయింది. నెక్స్ట్ మోడ్. మోడ్ ఇస్ ద వాల్యూ ఆర్ క్లాస్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ డేటా.
ఫార్ములా ఫర్ గ్రూప్ డేటా యాక్చువల్గా ఇది మీకు అర్థం అవడం కోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప ఇది మన ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. మోడ్ ఇస్ ద వాల్యూ. ఎక్కువ సార్లు వచ్చేదాన్ని మనం మోడ్గా అబ్జర్వేషన్స్లో ఎక్కువ సార్లు ఏదైతే వస్తుందో దాన్ని మనం మోడ్ అంటాము అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంతే. ఫార్ములా మాత్రం చూడండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. సో ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, జాతకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 4 మార్క్స్కి ఛాన్సెస్ ఎక్కువ. మోడ్ కానీ మీడియన్ కానీ. మోడ్ యొక్క అందులో ప్రతి టర్మ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాసు, f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాసు, f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్కి కొద్దిగా ముందుండే ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ తర్వాత అనమాట, మోడల్ క్లాస్కి తర్వాత ఉండే ఫ్రీక్వెన్సీ అనమాట. సో h అంటే క్లాస్ యొక్క విడ్త్. సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఫిఫ్త్ సమ్ ఒకవేళ బాగా ఒక 10%, 5% ఒకవేళ ఫార్ములాస్ ఇవ్వకపోతే డిఫరెంట్గా ఏమైనా క్వశ్చన్ ఇస్తే కనుక ఇలా ఇస్తాడు. ఇంటర్ప్రెట్ ద డేటా బై ఫైండింగ్ ఇట్స్ మోడ్ అని. అంటే ఇలా మీకు డేటా టేబుల్ ఇస్తాడు. 1 to 3, 3 to 5, 5 to 7, 7 to 9 ఇలాగ టేబుల్ ఇస్తాడు. 1 to 3లో 7, 3 to 5లో 8, 5 to 7లో 2 ఇలా మీకు టేబుల్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంటర్ప్రెట్ చేయమంటాడు. అంటే టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 8, ఎక్కువ మంది 3 to 5లో, కరస్పాండింగ్ క్లాస్ అదే 3 to 5లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్పి జస్ట్ ఇలా రాయాలి. మోడల్ క్లాస్ని 3 to 5 ఎలా అంటారు. కన్క్లూజన్, మోస్ట్ ఫ్యామిలీస్ హ్యావ్ 3 to 5 మెంబర్స్, అంటే 8 ఫ్యామిలీలకి 3 to 5 మెంబర్స్ ఉన్నారు అలా. సో ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేయమంట. అంటే ఎక్కువ క్లాస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ఏంటి అంటే మనకి మోడ్ అని తెలుసుకోవడం కోసం ఈ విధంగా అడిగే అవకాశాలు జస్ట్ 5% మాత్రమే. 95% ఫార్ములాస్. ఓకే, ఇంకా మిమ్మల్ని అడిగితే ఒకవేళ 95 ఇందాక 20% అన్నాను కదా, అంటే 15% వరకు మోడ్లో సమ్ ఇవ్వచ్చు. సో ఇచ్చే అవకాశాలు తక్కువ, బట్ మోడ్ నుంచి ఇచ్చే సమ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది 4 మార్కులకి. సింపుల్గా జస్ట్ టేబుల్ 2 లైన్సే ఉంటాయి కాబట్టి అలా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, we will meet you in the next video, that is question number 23. Okay, thank you very much for giving this wonderful opportunity.